హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. అండర్ 19 వరల్డ్ కప్లో ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. కానీ ఫైనల్స్లో టాస్ గెలవడం దగ్గర నుంచి కూడా మొత్తం అంతా మ్యాచ్ ఆస్ట్రేలియా వైపే వెళ్ళింది. మధ్యలో పుల్ బ్యాక్ చేసినా కూడా ఆ స్కోర్ వాస్ టూ మచ్ ఫర్ ఫైనల్ ఆన్ దట్ పర్టిక్యులర్ వికెట్. అండ్ దాంతో ఇండియన్ బ్యాట్స్మెన్ ప్రెషర్లోకి వెళ్ళారు, ఫైనల్ ఓడిపోయారు. అసలు ఈ అండర్ 19 వరల్డ్ కప్ ఒక ప్రాముఖ్యత ఏంటి, దీని గురించి అంతా కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. అండర్ 19 వరల్డ్ కప్ అనేది యూత్ వరల్డ్ కప్ అనేది చాలా లేట్గానే స్టార్ట్ అయింది. అండ్ అక్కడి నుంచి ఇండియా హ్యాస్ బిన్ డూయింగ్ ఫినామినలీ వెల్. మొట్టమొదటి అక్కడ వరల్డ్ కప్ దగ్గర నుంచి కూడా, ఆ తర్వాత 2000లో కేఎఫ్ యువరాజ్ వాళ్ళు ఆడినప్పుడు గెలిచింది కానివ్వండి, ఆ తర్వాత అంతకుముందు హర్భజన్ అండ్ సెహ్వాగ్ ఆడినప్పుడు వాళ్ళు సెమీస్కో ఫైనల్స్కో వెళ్ళిన దగ్గర నుంచి కానివ్వండి, ఆ తర్వాత 2008 విరాట్ కోహ్లీ గెలిచింది కానివ్వండి, 2012 ఉన్ముఖ్ చంద్ అండ్ టీం గెలిచింది. కానీ 2016లో మళ్ళీ సెమీఫైనల్స్ దాకా వెళ్ళి ఓడిపోయినట్టు, సెమీఫైనల్స్ గుర్తులేదు, వెళ్ళి ఓడిపోయినట్టున్నారు. 2000 రిషబ్ పంత్ అప్పుడు ఆడాడు అక్కడ. తను అప్పుడు నెక్స్ట్ అండర్ 19 ఆడే వచ్చింటే కాదు ఇప్పుడే ఆడాలని చెప్పేసి ఆడించే ప్రయత్నం కూడా జరిగినట్టుంది. 2018 పృథ్వీ షా, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ వచ్చి అద్భుతమైన రీతిలో ఆడారు. 2020లో ఓడిపోయారు, బంగ్లాదేశ్తో ఓడిపోయారు. ఆ టీం నుంచి చాలామంది అద్భుతమైన రీతిలో ముందుకు వస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యశస్వి జైస్వాల్ కానీ, తిలక్ వర్మ కానీ వీళ్ళందరూ అదే టీం నుంచి వచ్చారు. తర్వాత మళ్ళీ మీరు చూస్తే కనుక లాస్ట్ 2 years బ్యాక్ అద్భుతమైన రీతిలో ఇండియా డిడ్ వెల్, అండర్ 19 వరల్డ్ కప్ గెలిచారు. ఈసారి కూడా ద టీమ్ పర్ఫార్మ్డ్ వెల్. రైట్ ఆన్ ద డే ఆఫ్ ద ఫైనల్స్ మనం మాట్లాడుకుంటాం. మళ్ళీ ఫైనల్స్ పోవడం ఏంటి, ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి చాలామందికి మైండ్లో ఉంటుంది. ఇది బ్యాడ్ హ్యాబిట్ కాదు. ఎందుకంటే జూనియర్ లెవెల్ క్రికెట్ ఆడిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు పుంజుకొని ముందుకొచ్చి ఆడడానికి చాలామంది ఫిల్టర్ అవుట్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంజోత్ కాల్రా లాంటి వాళ్ళని తీసుకున్నారు, లేదా అంతెందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ కమలేష్ నాగర్కోటి లాంటి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు అండర్ 19 వరల్డ్ కప్లో బాగా ఆడేస్తారు, కానీ ఆ తర్వాత సంభవం ఇంజరీస్ రావడమో, లేకపోతే వాళ్ళు అవకాశం వస్తుంది అన్నప్పుడు పక్కకు ఉండడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో యూత్ వరల్డ్ కప్లో బాగా ఆడింది అనేది ఒక మెజర్మెంటే, కానీ ఆ మెజర్మెంట్ విల్ నాట్ గ్యారంటీ అ ప్లేస్ ఇన్ ద ఫైనల్ స్క్వాడ్. మీరు విరాట్ కోహ్లీని తీసుకున్న జస్ట్ బికాజ్ హీ హాజ్ వన్ 2008లో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచాడు కాబట్టి తన టీంలోకి రాలి. డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు, ఆ తర్వాత టీంలోకి వచ్చాడు, తర్వాత మళ్ళీ స్క్వాడ్లో ఉన్నాడు, 11లో లేడు, ఆ తర్వాత మళ్ళీ హీ ఆల్సో టుక్ సమ్ టైం. ఎవరైనా కూడా అంతే. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఇక్కడ ఓడిపోయారేంటి, మళ్ళీ ఇది ఏమన్నా ఇది అయిపోయిందా, మళ్ళీ ఆస్ట్రేలియా, అలాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ కన్నా ముందు వెళ్ళే మ్యాచ్ ఏదైతే ఉందో సెమీఫైనల్స్ ఆడింది, అది అసలు సిస్టర్ని క్యాప్టెన్ బయటపెట్టింది ఇండియన్ ప్లేయర్స్. కెప్టెన్ ఉదయ్ సహారన్ని కానివ్వండి, సచిన్ దాస్ది కానివ్వండి, వాళ్ళిద్దరూ ఆడిన పార్ట్నర్షిప్, టక్కన వికెట్ పడిపోయిన తర్వాత వాళ్ళు ఆడిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఫైనల్స్లో ఎస్ వాళ్ళు 194 దగ్గర ఒక సెకండ్ వికెట్ పడింది, 189 దగ్గరకు వచ్చేసరికి 6 వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత అక్కడి నుంచి 250 కొట్టనివ్వడం అనేది వాస్ కొంచెం ఇబ్బంది అయింది. రాజ్ లింబాని హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం రావడం, కొన్ని నో బాల్ వేయడం, కొన్ని వైడ్ వేయడం, ఆ తర్వాత మళ్ళీ ఆ బౌలింగ్ కొంచెం వీక్గా కనిపించడంతో వాళ్ళు బాగా అటాక్ చేసి 250 దాకా కొట్టారు. 250 వాజ్ అ గెటబుల్ స్కోర్ కాదన్నట్లు అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఎందుకు ఫీల్ అయ్యారు ఇండియన్ బ్యాటర్స్. అటాక్ చేయాలి అనే మూసులో అవుట్ అయిపోయారు. అండ్ సహారన్ తొందరగా అవుట్ అయిపోయేసరికి పూర్తిగా ఆ మిడిల్ ఆర్డర్కి బ్యాక్ బోన్ అనేది లేకుండా పోయింది. బట్ యు అబ్జర్వ్, ఎంతోమంది అద్భుతమైన ప్లేయర్స్ ఇక్కడ ఈ అండర్ 19 వరల్డ్ కప్లో కనిపిస్తున్నారు. సహారన్ పేరు చెప్పాం, సచిన్ దాస్ పేరు చెప్పాం. సహారన్ స్టార్టింగ్ నుంచి ఆడుతూనే వచ్చాడు, బాగా ఆడుతున్నాడు. సచిన్ దాస్ కీలకమైన ఇన్నింగ్స్ చాలా బాగా ఆడాడు. రాజ్ లింబాని అద్భుతమైన రీతిలో, ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో అతను గెలిపించాడు బ్యాట్తో కూడా. బాల్తో 60 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక్కడైతే గెలిపించాడు మ్యాచ్ బ్యాట్తో 4-6 కొట్టి. ఒక రన్అట్ అయింది, సరే ఉదయ్ సహారన్ కోపం వచ్చి వెళ్ళిపోయాడు. కానీ రాజ్ లింబాని ఈవెన్చువలీ వన్ ద మ్యాచ్, గాట్ us టు ద ఫైనల్స్. ఈ ఫైనల్లో కూడా తను స్టార్టింగ్లో అద్భుతమైన స్పెల్ వేశాడు. ఖాన్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తూ వచ్చాడు. తివారీ, మురుగన్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆవరేష్ అరవల్లి గురించి కోచ్ మన ఆర్ శ్రీధర్ చెప్పారు, అసలు ఇంత బ్యూటిఫుల్గా కీపింగ్ చేస్తున్నాడు తను, అండ్ ఇంకా ఇంప్రూవ్ అవుతాడు కీపర్గా. యూ కెన్ ఆల్సో బ్యాట్ బిగ్, ఎక్స్ట్రా కవర్ మీద చాలా గట్టిగా షాట్లు కొట్టగలడు. కొంచెం ఫోకస్ చేస్తే కనుక హీ విల్ డూ వెల్ అని. మనకి ఐపీఎల్లో కూడా అవకాశం వచ్చింది. సో ఇంకా బెటర్గా లెర్న్ చేసుకునే ఛాన్సెస్ అన్నీ కూడా అవనీష్ అరవల్లి కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే దెర్ ఆర్ స్టార్స్ హూ కేమ్ అప్. మనం విక్టోరియస్ టీమ్స్ని గట్టిగా కొనియాడడం అనేది చూస్తూ ఉంటాం, కానీ ఓడిపోయిన టీమ్స్ నుంచి కూడా అద్భుతమైన ప్లేయర్లు వచ్చారు. ఇందాక చెప్పే సెహ్వాగ్, హర్భజన్, దట్ వాజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మీకు పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, దట్ వాజ్ ఆల్సో నాట్ ఎ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ నుంచి జనాలు వచ్చారు కాదనట్ల. రవీంద్ర జడేజా వచ్చాడు, విరాట్ కోహ్లీ వచ్చాడు,
సరే ప్రదీప్ సాంగ్వాన్ పక్కన పెట్టండి, ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఇస్. ఆ తర్వాత మళ్ళీ మీరు రిషబ్ పంత్ మనం మాట్లాడుకోవచ్చు, ఎంత బాగా ఆడాడు. దెన్ యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ మన ఈ బ్యాచ్ జైస్వాల్ తిలక్ బ్యాచ్ గురించి మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళు ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్తారనేది చాలా ఇంపార్టెంట్. అందుకే తివారీ అండ్ మురుగన్ ఆడేటప్పుడు తివారీ ఒక మాట అన్నాడు, మురు హార్కే జాయింగే మగర్ సీఖ్కే జాయింగే అన్నాడు. ఓడిపోయి వెళ్తున్నాం కానీ నేర్చుకొని వెళ్దాం అన్నాడు. ఆ యాటిట్యూడ్ టీంలోకి ఉండడం, టీంలోకి రావడం అనేది ఈజ్ ఎ టెరిఫిక్ వర్క్. అండ్ ఈ కల్చర్ని, ఈ యొక్క అట్మాస్ఫియర్ని, ఒక ఎన్వైరన్మెంట్ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అన్ని మ్యాచ్లు పెద్దగా ఫాలో అవ్వలేదు. ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, ఆ తర్వాత ఇతరత్ర టోర్నమెంట్లు జరుగుతూ ఉన్నాయి. అండ్ దర్ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ కనిపిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు వాలీబాల్ స్టార్ట్ అవుతుంది, ప్రైమ్ వాలీబాల్ లీగ్ స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించి ప్రిపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే బ్లాక్ హాక్స్ హైదరాబాద్ వాళ్ళు ఒక టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసి అందులో ఫైనల్స్ కూడా ఆడారు. సో దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ హ్యాపరింగ్. అందుకే పూర్తి స్థాయిలో పూర్తిగా ఈ మ్యాచ్లు అనేవి చూడలేదు. నేను మ్యాచ్ చూశాను. అండ్ బ్యాటింగ్ విషయం పక్కన పెడితే కనుక దర్ వాజ్ ఆల్వేస్, ఓడిపోయిన తర్వాత కూడా ఎస్ ఇక్కడికి వచ్చాం, ఈ స్టేజ్ దాకా వచ్చాం, వీ డిడ్ వెల్, ఇంక ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కనిపిస్తుంది. సో జస్ట్ డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ అదే బ్యాడ్ హ్యాబిట్. ఇండియన్ టీంకి ఏదైతే ఉందో అది కూడా అండర్-19కి వెళ్ళిందని. నేను ఇండియన్ టీమ్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్. అండర్-19 టీంలో ట్రాఫీలు గెలిచారు, 2, ఒకటి కూడా కాదు 2 గెలిచారు. సో దెర్ ఇస్ ఎనఫ్ టైం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఈ ప్లేయర్స్ ఎలా వస్తారనేది ఆలోచిద్దాం. సో టిల్ దెన్